చర్చను మొదలుపెట్టడానికంటే ముందుగా ఒక మాట చెప్పదలుచుకుంటున్నాను. కొంచెం ఎబ్బెట్టుగానే ఉంది. అవసరమా అమెరికా అంటే? కొన్ని లక్షల మంది విద్యార్థులు భారతదేశం నుంచి వెళ్ళి అక్కడ చదువుతూ ఉన్నారు. అండ్ అందులో బోలెడు మంది తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇప్పుడు అవసరమా అమెరికా లాంటి టైటిల్ మేము పెడితే కొంచెం వాళ్ళకి ఇబ్బందిగానే ఉండొచ్చు. అండ్ భవిష్యత్తులో వెళ్ళే వాళ్ళకు కూడా ఇబ్బందిగానే ఉండొచ్చు. కానీ నాణానికి ఆ రెండో పార్శ్వం వైపు జరుగుతోన్న తీరును బట్టి చూస్తుంటే ఇంత మాత్రం హెచ్చరిక లేకుండా టైటిల్ మేము పెట్టలేకపోతున్నాం. సో నౌ లెట్స్ జంప్ ఇన్ టు ది డిబేట్. సో ఆల్రెడీ ఒక పేరెంట్ ఇక్కడ ఉన్నారు కాబట్టి నిరంజన్ గారి రూపంలో, నిరంజన్ గారు మీతో మొదలు పెడతాను నేను. అందులోనూ మీ పాపన ఆల్రెడీ అక్కడికి పంపించారు, తను అక్కడ చదువుతోందని చెప్పి చెప్తూ ఉన్నారు. సో ఇప్పుడున్న ప్రజెంట్ కండిషన్లో, సిచ్యువేషన్స్లో అవసరమా అమెరికా అంటే ఒక పేరెంట్గా మీరేం చెప్తారు? అవసరమనే చెప్తాను సార్ నేను. ఎందుకంటే ఉన్నత విద్య అనేటటువంటి దానికి పిల్లల యొక్క జీవితాన్ని నిర్దేశించేటటువంటిది ఉన్నత విద్యనే కాబట్టి అమెరికాలో చాలా యూనివర్సిటీలు కూడా చాలా నాణ్యమైనటువంటి విద్యను అందిస్తున్నాయి. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం పిల్లలు ఉన్నత విద్య కోసం అని చెప్పేసి నాణ్యమైన ఉన్నత విద్య కోసం అమెరికా అవసరమే అనేటటువంటిది నా ఉద్దేశంగా ఉంది సార్. ఓకే జనితా రెడ్డి గారు మీరేమంటారు? అమెరికా అవసరమా అంటే? అది ఐ వుడ్ సే పర్సనల్ చాయిస్ అండి. ఎందుకంటే ఎస్ డెఫినెట్గా ఇప్పుడు నిరంజన్ గారు చెప్పినట్టు మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ యూనో రీసెర్చ్లో కానివ్వండి, ఇంకా ఏదైనా చేయాలనుకున్నప్పుడు అమెరికాకి రావడం అనేది ఎప్పటి నుంచో ఉంది మనకి. బట్ ఇట్స్ ఎ పర్సనల్ చాయిస్. డాక్టర్ మణి పవిత్ర మీరు? నేను పర్సనల్గా నేను వెళ్ళలేదు. ఇట్ వాజ్ ఎ చాయిస్. నేను అది రికమెండ్ కూడా చేయను. ఎందుకు అంటే మనకి ఇండియాలో ఉన్నంత అవైలబిలిటీ, మన ఇండియాలో ఉన్నంత ఎడ్యుకేషన్ అది ఏ కంట్రీలోనూ లేదని నా ఒపీనియన్ అండి. అంటే వెళ్ళి ఒక ఫ్యూ ఇయర్స్ చదువుకుని రావడం వేరు, బట్ అమెరికా లేకపోతే అసలు ఇదే లేదు అన్నట్టు ఆలోచన విధానాన్ని నేను 100% అపోజ్ చేస్తాను. అమెరికా అవసరం లేదు అంటున్నారు డాక్టర్ మణి పవిత్ర. ఓకే, మీరేం చెప్తారు? శేఖర్ గారు మీ దగ్గరకు వస్తాను. యాక్చువల్లీ ఈ టాపిక్ అవసరమా అమెరికా అనేది అందరికీ అది సూట్ అవ్వదండి. సూట్ అవుతుందా లేదా అనే పాయింట్ మనం చూసినప్పుడు అది అందరికీ సూట్ అవ్వదు. అది సో ఎవరికి సూట్ అవుతుంది అనేది తెలుసుకొని పోతే చాలా బాగుంటుందండి. పర్టికులర్లీ మై అపీల్ టు పేరెంట్స్ ఇస్ దట్ పంపించేటప్పుడు ఇప్పుడు అమెరికాకి పంపిస్తే డబ్బులు ఖర్చు అవుతాయి. మనం ఆ డబ్బులు పెట్టడానికి రెడీగా ఉన్నామా? అక్కడ మనం ఉండటానికి లివింగ్ ఎక్స్పెన్సెస్ ఇండియాతో కంపేర్ చేస్తే ఎక్కువ అవుతాయి. దానికి మనము రెడీగా ఉన్నామా? సో బై అండ్ లార్జ్ ఇట్ ఆల్ డిపెండ్స్ అంటారు. విశ్వేశ్వర రెడ్డి గారు మీరు? 100% వెళ్ళాలి. అమెరికా అవసరమే 100%. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల నుంచి వెళ్ళిన వాళ్ళకి కొందరికి ఎనఫ్ ఎడ్యుకేషన్ లేదు అక్కడ ఉన్న స్కూల్. సో వాళ్ళు గ్రామీణ ప్రాంతం నుంచి సిటీకి వస్తారు, సిటీ నుంచి టౌన్కి వస్తారు, టౌన్ నుంచి విదేశాలకు వెళ్తారు. ఎడ్యుకేషన్ తీసుకోవాలి, బ్రెయిన్లో గెయిన్ కావాలి ఎడ్యుకేషన్లో. కానీ తీసుకున్న దాన్ని మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ అప్లై చేయాలి. అప్పుడైతే గొప్పగా ఉంటుంది. రాహుల్ గారు? 100% పోవాలండి. విశ్వేశ్వర రెడ్డి గారు చెప్పినట్టు నేను కంప్లీట్ అగ్రీ అవుతున్నా. 100% పోవాలి. ఎందుకంటే ఆపర్చునిటీస్ అక్కడ బాగున్నది. ఇప్పుడు మనం దాదాపుగా 7 లక్షల మంది మనోళ్ళు H1B వీసాలు కానివ్వండి, F1 వీసాలు కానీ ఉన్నారండి. అక్కడ పర్ క్యాపిటల్ ఇన్కమ్, ఇక్కడ పర్ క్యాపిటల్ ఇన్కమ్ చాలా డిఫరెన్స్ ఉంది. అక్కడ జాబ్ ఆపర్చునిటీస్ చాలా డిఫరెన్స్ ఉంది. ఇక్కడ ఎంట్రీ లెవెల్ జాబ్ ఎంత అండి? 30,000 వస్తున్నాయండి. అక్కడ ఎంట్రీ లెవెల్ జాబ్స్ ఎక్కడ ఉన్నాయి? ఐటీ ప్రొఫెషన్లో $100,000 అంటే 80 lakhs రూపీస్ వస్తున్నాయి పర్ ఇయర్. ఇట్స్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. అది ఇక్కడ అవ్వయ్య మంచిగా నీకు మెర్సిడీస్ కారు సంపాదించి పెట్టి నీకు ఒక ఆడి కొనిపెట్టడానికి రెడీ ఉన్నారనుకోండి, అప్పుడు బొక్కండి. బై అండ్ లార్జ్ మనకున్న ప్యానెల్లో 6గురిలో 5గురు అమెరికాకి వెళ్ళడం అవసరమే అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.